11 రోజుల నుంచి కూడా చాలా వయప్రసాదాలకు ఓర్చి అందరినీ కూడా కంట్రోల్ చేసి భక్తులందరినీ చాలా జాగ్రత్తగా మన నిమజ్జనం సమయంలో కూడా చాలామంది వచ్చారండి పోలీసు వారంతా, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఉత్సవ కమిటీ ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ వారికి కూడా చాలా చాలా ధన్యవాదాలండి. నిజంగా హైదరాబాద్లో మేమున్నందుకు చాలా సంతోషపడుతున్నాము. ఇక్కడ 2 కళ్ళు సరిపోవట్లేదండి శోభాయాత్ర చూడడానికి. అంటే కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా శోభయాత్ర కోసం ప్రత్యేకంగా వస్తారు. అసలు శోభయాత్ర ఒక పేరు ఉంది ఇక్కడ గణేష్కి సంబంధించి, అంటే రాను రాను ఆదరణ పెరుగుతుందా, ఏ విధంగా ఉంది? అయ్యో పెరుగుతుందండి, ఇంకా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఎప్పుడో 1956 పైనుంచే జరుగుతున్నట్టుందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రోజు రోజుకి వైభవం పెరుగుతుంది కానీ తరిగే విధంగా ఉండదు. అందులోకి వినాయకుడు అంటేనే వైభవం అండి. ఆయన మొదటి పూజ అందుకుంటాడు కాబట్టి అందరూ కూడా అసలు ఏ పూజలోనూ ఉండనంత ఆనందం ఈ పూజలో వస్తుందండి మనకి. వినాయక చవితి అంటేనే ఎంతో ఆనందంగా అందరూ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా చేసుకుంటారు. ఆ విషయంలో ఈ 11 రోజుల నుంచి కూడా హైదరాబాద్ ఎంతో శోభాయమానంగా ఉందండి. మొత్తం ఒక్క ఇంట్లో పండగ కాదు, ఇది ప్రతి వాళ్ళ పండగగా మన హైదరాబాద్లో జరుపుకుంటున్నాము. కాబట్టి హైదరాబాదు ఈ మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది పోలీసు వారికి ధన్యవాదాలండి. చాలా అన్నీ కూడా చాలా బాగా చేసి వారు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చాలా చాలా ధన్యవాదాలండి. మీరు ఎక్కడి నుండి వచ్చారు? హైదరాబాద్లో ఉంటానండి. జీవనది ఫౌండేషన్ స్టేట్ ప్రెసిడెంట్ని. మేము ఇక్కడ ఏంటంటే ప్లాస్టిక్ వాడొద్దని, ప్లాస్టిక్ని ఇచ్చేయాలని, ఎరాడికేట్ చేయాలని చెప్పి ఇక్కడ ఇచ్చేస్తాము. వినాయకుడు నిమజ్జనానికి తీసుకెళ్ళిన తర్వాత ఇదంతా కొద్దిగా క్లీన్ చేసి ఇచ్చేస్తాము. దీంట్లో ప్రతి సంవత్సరం పాల్గొంటూ ఉన్నాము. మా వ్యవస్థాపక అధ్యక్షురాలు ఇంటి లక్ష్మీ దుర్గా గారు. అంటే గణేష్ శోభయాత్ర దగ్గర నుండి చూడడం ఎలా అనిపిస్తుంది? ఏంటి శోభయాత్ర దగ్గర నుండి చూడడం ఇదంతా? చాలా బాగుందండి. ఆ దేవుడు ఆశీర్వాదము, వినాయకుని ఆశీర్వాదము. ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాము శోభయాత్రకు. మేము వినాయకుని ఆశీర్వాదము ఇలానే ప్రతిసారి మాకు ఆ దేవుడు అదృష్టం కలిగించాలి. 10 రోజులు ఎంత ఘనంగా పూజలు చేస్తారు అంతే ఘనంగా గంగమ్మ ఒడికి కూడా చేస్తారు. సో ఎలా అనిపిస్తుంది? మళ్ళీ 1 ఇయర్ వరకు వెయిట్ చేయాలా గణనాథుని కోసం? అది వాస్తవం అండి. ఇప్పుడు గణనాథుడు మళ్ళా బాధ అవుతుంటుంది. మళ్ళా నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలా గణనాథుడి. కాకపోతే గణనాథుడిని రెగ్యులర్గా పూజిస్తూ చేస్తూ ఉన్నాము. కాబట్టి ఆ గణనాథుడు అందరి ప్రజలందరినీ, యావత్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ ఆశీర్వదించి సుఖశాంతులతో ఉంచాలని కోరుతున్నాను. మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఇంతకుముందు ఎప్పుడైనా శోభయాత్రలో పాల్గొన్నారా? నేను ఇక్కడ స్థానికంగా ఉంటానమ్మా. శోభయాత్రలో ప్రతిసారి పార్టిసిపేట్ చేస్తారా ఏంటి? ప్రతిసారి పార్టిసిపేట్ చేస్తాము. చాలా సంతోషంగా అంటే మా గణనాథుడు పోతుండు, మళ్ళీ ఇయర్ ఎప్పుడు వస్తుంది, మళ్ళీ వచ్చి ఎక్కడ నిలబడతాడు, ఇక్కడ మళ్ళీ నిలబడాలి అనేసి అట్లా ఉంటుంది మాకు. ఆయన పోతుంటే కొంచెం బాధగా ఉంటుంది. ఇంకా ఆయన పోయేటప్పుడు కొంచెం ఏంటంటే పండగలాగా బస్తీ మొత్తం పండగ చేసుకుంటాం. చాలా బాగా చేస్తాం. సో ఆ దగ్గర నుండి చూడడం ఎలా అనిపిస్తుంది? ఇక్కడ గణనాథుని చూడడం కోసం వేరే దేశాల నుండి కావచ్చు, రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తారు దగ్గరుండి. ఎలా అనిపిస్తుంది అంటే ఆ అనుభూతి అంటే ఇంకా అది చెప్పలేని అనుభూతి. ఎక్కడెక్కడ రాష్ట్రాల నుంచి వచ్చి మన దేవుణ్ణి చూస్తుండ్రు. అంటే ఖైరతాబాద్ అంటే ఇంత పేరుగాంచింది. బడా గణేష్ అంటే ఖైరతాబాద్ అంటే బడా గణేష్. చాలా మంచిగా అనిపిస్తుందమ్మా. మా దేవుడు ఇక కదులుతున్నప్పుడల్లా మాకు కొంచెం మనసు బాధగా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది స్వామి. సో చూసుకోవచ్చు, మొత్తం మీద పెద్ద ఎత్తున ఇటు భక్తులు తరలి వచ్చిన వారందరూ కూడా ఇక్కడ శోభయాత్రలో పాల్గొనడం కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు ఆ గణనాథుని దగ్గర నుండి చూడడం, ఇంకోవైపు శోభయాత్రలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందంటూ కూడా ఇటు భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఈ వెహికల్ పైన ఆ భారీ గణనాథునికి సంబంధించినటువంటి ఊరేగింపు కొనసాగనుంది. ఇక్కడ నుండి శోభయాత్ర పాల్గొనుంది. శోభయాత్ర ఇక్కడ నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా పూర్తి అయ్యేందుకు కూడా ఇప్పటికే అధికారులు ఏర్పాటు చేశారు. ఒకవైపు ఖైరతాబాద్ బడా గణేష్కి సంబంధించినటువంటి 2 గంటల వరకు పూర్తవుతూనే వేరే మిగతా గణపతులకు క్లియర్ అవుతుంది. దీంతో ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు కాకుండా అడుగడుగున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. శిల్ప సహజంగా మనం చూస్తుంటాం, ఒక 4 అడుగులు 5 అడుగులు లేదంటే ఒక 7 అడుగులు విగ్రహాలని తీసుకువెళ్ళడానికే చాలా ఇబ్బందులు పడుతుంటారు. కొన్నిసార్లు ప్రాపర్గా బ్యాలెన్స్ చేయలేక కానీ కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటిది ఇంత భారీ విగ్రహాన్ని తీసుకువెళ్తున్నారు అంటే ఖైరతాబాద్ గణేషుని
అక్కడ ఆ టస్కర్ ట్రాలీ కానీ దానికి సంబంధించి ప్రత్యేకతలు ఏమైనా మాకు చెప్పగలుగుతారా? అంటే వెల్డింగ్ వర్క్స్ జరుగుతున్నాయని మీరు చెప్పారు. సో ఒకసారి మాకు చూపించగలుగుతారా? ఎలా ఆ విగ్రహాన్ని అక్కడ ఉంచుతున్నారు, ఎలాంటి వర్క్స్ చేపిస్తున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు విగ్రహం నుంచి, అంటే ఏ సమస్యలు లేకుండా అనేది ఒకసారి మాకు అక్కడ చూపించగలుగుతారా? రైట్, ఒకవైపు ఖైరతాబాద్ బడా గణేష్కి సంబంధించి దాదాపు ఇదే వెహికల్లో బడా గణేష్కి సంబంధించినటువంటి ఇదే వెహికల్లో తీసుకెళ్తారు. ఈ వెహికల్ ప్రతి సంవత్సరం కూడా విజయవాడ నుండి తీసుకొస్తారు. ఎందుకంటే విజయవాడ నుండి ఇది దాదాపు 40 నుండి 50 టన్నుల బరువు మోసేటువంటి సామర్థ్యం కలుగుతుంది. మన బడా గణేష్ దాదాపు 20 నుండి 30 టన్నుల వరకు బరువు ఉంటుంది. దీంతో ఎప్పుడు కూడా ఇదే వెహికల్ని చూస్ చేసుకుంటారు. ఇదే వెహికల్ ఆ బడా గణేష్కి సంబంధించినటువంటి, ఎందుకంటే ఒకవైపు ముందు బేస్ ఫిక్స్ చేశారు. బేస్ ఫిక్స్ చేసిన అనంతరం ఆ బడా గణేష్ను ఇక్కడ టస్కర్లోకి ఎక్కిస్తారు. టస్కర్లోకి ఎక్కించాక ఒకవైపు వెల్డింగ్ వర్క్స్ అనేవి కొనసాగుతున్నాయి ఎక్కడికక్కడ. ఎందుకంటే ఆ వినాయకుడు అనేది మూవ్ అవ్వకుండా మొత్తం ఫిట్గా ఉండేందుకు కూడా మొత్తం ఎక్కడికక్కడ కూడా వెల్డింగ్స్ ఐరన్తో మొత్తం కూడా ఎక్కడికక్కడ వెల్డింగ్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. మొత్తం ఎక్కడ ఒకవైపు ఏదైనా రోడ్డు దగ్గర ఏదైనా రోడ్డు బాగాలేకుండా మొత్తం కూడా ఎలాంటి ఇబ్బంది అటు ఇటు మూవ్ కాకుండా మొత్తం కూడా ఎక్కడికక్కడ ఫిక్స్ చేసి ఎలాంటివి ఆ వినాయకుడు మూవ్ కాకుండా మొత్తం కూడా వెల్డింగ్ వర్క్స్ అనేవి కొనసాగుతున్నాయి. దాదాపు 26 టైర్లతోని ఎలాంటి ఇబ్బందులు కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఎంతో ప్రత్యేకంగా విజయవాడ నుండి తీసుకొని వస్తారు. ఈసారి కూడా విజయవాడ నుండి తీసుకొని వచ్చారు. విజయవాడ నుండి తీసుకొని వచ్చి ఎంతో ఘనంగా జరుగుతుంది. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ప్రత్యేకంగా ఆ బడా గణేష్ను ఇక్కడ ఏదైతే మొత్తం కూడా క్రేన్ సహాయంతో టస్కర్లోకి ఎక్కించారు. టస్కర్ నుండి కూడా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. మొత్తం కూడా ఐరన్తోని ఎక్కడికక్కడ మొత్తం కూడా ఫిట్ చేస్తున్నారు. ఫిట్ చేసి ఎలాంటివి అవాంఛనీయ ఘటనలు ఎక్కడికక్కడ వెల్డింగ్ వర్క్స్ కావచ్చు, మొత్తం ఎక్కడికక్కడ సపోర్టింగ్ ఉండే విధంగా ఆ బడా గణేష్ సంబంధించినటువంటి సపోర్టింగ్ ఉండే విధంగా ఎలాంటివి జరగకుండా ఆ బడా గణేష్ ఎటు కూడా కళ్ళకుండా మొత్తం కూడా ఎక్కడికక్కడ ఫిట్ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లోనే వెల్డింగ్ వర్క్స్ కూడా చివరంగానికి చేరుకునే మరి కాసేపట్లోనే వెల్డింగ్ వర్క్స్ కూడా పూర్తి కానున్నాయి. ఆ బడా గణేష్ ఫిక్స్ అయినాక ఉదయం నుంచి కూడా వెల్డింగ్ వర్క్స్ అనేవి కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఒకవైపు ఫిట్ అయ్యే విధంగా కూడా ఎటు మూవ్ అవ్వకుండా ఉండడానికి ప్రత్యేకంగా ఇక్కడ వెల్డింగ్ వర్క్స్ చేస్తున్నారు. దాదాపు 30 నుండి 40 టన్నుల ఐరన్తో ఎక్కడికక్కడ వెల్డింగ్ వర్క్స్ చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. దాదాపు పూర్తవడానికి వచ్చాయి. మరి కాసేపట్లోనే ఇక్కడ నుండి శోభయాత్ర షురూ కానుంది. శోభయాత్ర అనంతరము మధ్యాహ్నం 2 గంటల వరకు పూర్తి చేసేందుకు కూడా అధికారులు సన్నద్ధం చేస్తున్నారు. ఎక్కడికక్కడ పోలీసులు మోహరించారు. దాదాపు 29,000 మంది పోలీసులు ఇక్కడ శోభయాత్రలో పాల్గొన్నారు. ఎక్కడికక్కడ అడుగడుగున పోలీసుతో పాటు ఒకవైపు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా మఫ్టీలో సైతం మహిళల రక్షణ కోసం భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇప్పటికే భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులను కంట్రోల్ చేయడానికి ఎక్కడికక్కడ రోప్ పార్టీలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం మీద ఎంతో ఘనంగా 9 రోజుల పాటు ఆ భారీ గణనాథుడు పూజలు అందుకున్నారు. అంతే ఘనంగా గంగమ్మ ఒడికి చేర్చడానికి మొత్తం కూడా సర్వం సిద్ధమైంది. చాలామంది కూడా ఇప్పటికే చేరుకుంటున్నారు. బడా గణేష్ పరిసర ప్రాంతాల్లోకి చేరుకొని మొత్తం మీద ఎక్కడికక్కడ అందరూ కూడా వెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లోనే 10 to 15 మినిట్స్లోనే బడా గణేష్ ఇక్కడ నుండి మూవ్ కానున్నది. ఇక్కడ నుండి శోభయాత్ర మొదలు కానుంది. మొదట మీరా టాకీస్, అనంతరం టెలిఫోన్ భవన్ నుండి తెలుగు తల్లి ఫ్లైఓవర్, అనంతరం సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్గ్, తర్వాత ఒకవైపు ఏదైతే క్రేన్ నెంబర్ 4 దగ్గరికి చేరుకుంటే దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయి మధ్యాహ్నం 2 గంటల వరకు ఖైరతాబాద్ బడా గణేష్ సంబంధించినటువంటి ఏదైతే నిమజ్జనం ఉంటుందో నిమజ్జనం కార్యక్రమం పూర్తయ్యేందుకు కూడా అధికారులు చర్యలు చేపట్టారు. అడుగడుగున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ మానిటరింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసి మొత్తం మీద భారీ బందోబస్తు నడుమ శోభయాత్ర మరి కాసేపట్లో ప్రారంభం ఉండబోతుంది. శిల్ప అక్కడ అంటే సహజంగా చిన్న విగ్రహాలను మనం తీసుకువెళ్ళేటప్పుడే సహజంగా ఈ డప్పులు చప్పుళ్ళు ఉంటాయి, డీజేలు ఉంటాయి. ఎక్కడ చూసినా సరే ఒక సందడి వాతావరణం, పిల్లలు పెద్దలు అందరూ డాన్సులు చేసుకుంటూ ఆ ఊరేగింపు మనకు కనిపిస్తుంది కదా. మరి ఖైరతాబాద్ మహాగణేశుని తీసుకెళ్తున్నారంటే అక్కడ ఇంకా ఎంత కోలాహలం ఉంటుందనేటువంటి ఉత్సాహం ఖచ్చితంగా ప్రజల్లో ఉంటుంది. భారీగా లక్షల మంది ప్రజలు ఆ ఊరేగింపులో పాల్గొనే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, అలాగే ప్రజల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, అక్కడ అంటే కనీస అవసరాల కోసం ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారా?
రైట్ 5 నుండి 6 అడుగులు ఉన్నటువంటి వినాయకులకే ఎంతో ఏర్పాట్లు చేశారు. ఒకవైపు అటు వెహికల్స్ అలంకరణ కావచ్చు అవన్నీ కూడా చేశారు. కానీ 69 అడుగులు ఉన్నటువంటి ఆ భారీ గన్నాథుని కోసం ఒకవైపు శోభయాత్ర కోసం వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తారు. వచ్చిన వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఆ విశ్వశాంతి మహాశక్తి గణపతిని దర్శించుకోవడానికి వేలాది సంఖ్యలో తరలి వస్తున్నారు. తరలి వచ్చి చివరిసారి ఈ రోజు శోభయాత్రలో పాల్గొనడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కాకుండా అడుగడుగున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మామూలుగా మనం ఇంట్లో పెట్టుకున్నటువంటి బొజ్జ గణపతులకు ఎన్నో ఏర్పాటు చేసాం, ఎంతో హడావుడి చేసాం. అలాంటిది ఎంతో దేశవ్యాప్తంగా ఎన్ని గణపతులు ఉన్నా కూడా ఖైరతాబాద్ బడా గణేష్కు ఎంతో ప్రత్యేకం ఉంటుంది. చూడడానికి లక్షల సంఖ్యలో తరలి వస్తారు. దాదాపు ఈ 10 రోజుల్లో 30 నుండి 40 లక్షల మంది వచ్చి ఆ గణనాథుని దర్శించుకున్నారంటూ కూడా నిర్వాహకులు చెప్పారు. సో ఇంత పేరున్నటువంటి ఆ బడా గణేష్ శోభయాత్ర అనేది ఎంతో ప్రత్యేకం. శోభయాత్ర అనేది ఎంతో కన్నుల పండగ జరుగుతుంది. చూడడం కోసం కూడా ఒకవైపు ఇక్కడికి రాలేనందరూ కూడా టీవీలలో కావచ్చు మొత్తం కూడా చూస్తూ అందరూ కూడా మైమర్చిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ కూడా ఒకవైపు శోభయాత్ర అనేది ఎంతో ఘనంగా చేస్తుంటారు. ఇది పోలీసులు ఎంతో సవాల్గా మారుతుంది. అయ్యేందుకు కూడా భారీగా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ పోలీసులు మోహరించారు. అడుగడుగున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇది పూర్తయ్యేందుకు కూడా ఏర్పాట్లు కూడా చేశారు. మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇప్పటికే భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇప్పటికే చూసి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లోనే ఇక్కడ నుండి భారీ గన్నాథును వెళ్ళనున్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు భారీ గన్నాథుని కోసం. మొత్తం మీద అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మరి కాసేపట్లోనే ఇక్కడ నుండి ఆ భారీ గన్నాథుడు శోభయాత్ర మొదలు కానున్న దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా సర్వం సిద్ధమయ్యాయి. ఇప్పటికే అర్ధరాత్రి కలశ పూజ అనంతరం ఆ భారీ గన్నాథుని ఇక్కడ టస్కల్లోకి ఎక్కించారు. టస్కల్లోకి ఎక్కించాక ప్రస్తుతం వెల్డింగ్ వర్క్స్ కొనసాగుతున్నాయి. మనం ఆ వెహికల్ కూడా చూసుకోవచ్చు. ఎంతో అందంగా తీర్చిదిద్దారు. మొత్తం కూడా పూలతోనే అలంకరించారు. ఇక్కడ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఎంతో ఘనంగా ఆ గన్నాథుని శోభయాత్ర ఈ 10 రోజులు ఎంత ఘనంగా జరిగిందో అంతే ఘనంగా ఆ శోభయాత్ర కూడా జరగనున్నది. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున వస్తున్నారు. ఒకవైపు ఇక్కడ ఏసీపీ సార్ కూడా ఉన్నారు. సార్ ఏ విధంగా జరుగుతున్నాయి, ఎప్పుడు పూర్తయ్యే అవకాశం ఉంది? ఏ విధంగా జరుగుతుందో చూస్తున్నావు కదమ్మా. రాత్రి నుంచి జరుగుతూనే ఉన్నాయి. గణేశుడి పెట్టడానికి దాదాపుగా 4 నెలలు టైం పట్టింది. గణేశుని యొక్క చేసేందుకు గణేశుడిని మనం ఇక్కడ నుండి నిమజ్జన స్థలికి తీసుకెళ్తేందుకు నిన్నటి నుంచి అంటే మొన్న 3 డేస్ నుంచి నిమజ్జనం యొక్క పనులు స్టార్ట్ అయినాయి. నిన్న రాత్రి నుంచి కూడా గణేశుని అంత పెద్ద హ్యూజ్ గణేశుని తీసుకొచ్చేసి క్యారియర్ మీద పెట్టాలి కాబట్టి వెల్డింగ్స్ జరుగుతున్నాయి. అయిపోతుంది, ఇంకొక 15 నిమిషాల్లో అయిపోతుంది. లాస్ట్ టైం కూడా అనుకున్న టైంకి నిమజ్జనం చేశారు. ఈసారి నిమజ్జనం పూర్తి అవుతుంది అంటారా? 2 o'clock టార్గెట్ పెట్టుకున్నారు. ఆలోపు పూర్తి అవుతుంది అంటారా? అయిపోతుందమ్మా. గణేశుడి సమయం అది మేము అనుకున్న సమయం కాదు. ఆయన నిమజ్జనం కావాలనుకున్న సమయానికి ఆయన అవుతాడు. అది మాకు చెప్పిండు కాబట్టి మేము ఆ టైంకి తీసుకెళ్తున్నాం అంతే. ఇంకా వెల్డింగ్ వర్క్స్ కొనసాగుతున్నాయి. ఇంకెప్పుడు మూవ్ అయ్యే అవకాశం ఉంది? ఇంకో 15 నిమిషాలు అయిపోతుంది. 15 మినిట్స్లో అయిపోతుంది. 15 మినిట్స్లో వెల్డింగ్ కంప్లీట్ అయిపోతుంది, మొదలైపోతుంది. ఆల్రెడీ పూజలు కూడా స్టార్ట్ అయినాయి. వెళ్ళిపోతారు, బయలుదేరుతారు ఇక్కడికి నిమజ్జనం. సో చూసుకోవచ్చు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఒకవైపు ఎక్కడికక్కడ పూలతోనే ఆ బడా గణేష్కి సంబంధించినటువంటి వెహికల్ని అలంకరించారు. పెద్ద ఎత్తున ఇటు భక్తులు కూడా మన విజువల్స్లో చూసుకోవచ్చు. ఎక్కడికక్కడ భక్తులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ బడా గణేష్కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా సర్వం సిద్ధం. మరొక 15 నిమిషాల్లో ఖైరతాబాద్ మహా గణేష్ నిమజ్జనానికి బయలుదేరబోతున్నారు. ఇప్పటికే వెల్డింగ్ వర్క్స్ పూర్తయ్యాయి అంటున్నారు. మరొక 15 నిమిషాల్లో ఆల్మోస్ట్ ఇక బయలుదేరే అవకాశం ఉంది. భక్తులు ఇప్పటికే భారీగా అక్కడికి చేరుకుంటున్నారు. వేల మంది భక్తుల నినాదాల మధ్య జై బోలో గణేష్ మహారాజ్కి అంటుంటే నిదానంగా ఆ యాత్ర మొదలవబోతుంది. మరికొద్ది సేపట్లో డప్పుల చప్పుళ్ల మధ్య, భక్తుల నినాదాల మధ్య ఎంతో ఆనందంతో ఒకంత ఎక్కడో ఒక చిన్న బాధ కూడా ఉంటుందంటున్నారు. ఎందుకంటే 11 రోజుల పాటు ఆ మహాగణేశుడికి పూజలు చేసి ఆయన సేవలో తరించిన మాకు ఇప్పుడు ఆయన తీసుకువెళ్ళి నిమజ్జనం చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుందంటూ అక్కడ మాట్లాడినటువంటి పూజారులు కానీ భక్తులు కానీ మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు తెలంగాణ పోలీసులు ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు.
ట్రాఫిక్ సమస్యలు లేకుండా, ముఖ్యమైనటువంటి మార్గాల్లో ఏ ఇబ్బందులు రాకుండా గణేష్ నిమజ్జనానికి తీసుకువెళ్ళేటప్పుడు ఆ మార్గంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఓవైపు ఖైరతాబాద్, మరోవైపు బాలాపూర్ వినాయకుల యొక్క నిమజ్జనాలకి సంబంధించి భారీగా ఏర్పాట్లు చేశామంటున్నారు అధికారులు. ఈ విశ్వశాంతి మహాశక్తి గణపతి నిమజ్జనానికి సంబంధించి మనం లైవ్లో చూస్తున్నాం. ఆ మహాగణపయ్య విగ్రహాన్ని ఇప్పటికే ఆ క్రేన్ మీద, భారీ క్రేన్ సాయంతో ఆ టస్కర్ మీద ఎక్కించారు. వెల్డింగ్ పనులు పూర్తవుతున్నాయి. వెళ్ళే సమయంలో ఏ కొద్దిపాటి కుదుపులకు కూడా విగ్రహం కదలకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేకమైనటువంటి ఒక భారీ ట్రాలీ టస్కర్ని తీసుకువస్తారు. ఈ టస్కర్ని విజయవాడ నుంచి తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రతి సంవత్సరం ఏపీ నుంచి ఆ టస్కర్ని తీసుకొచ్చి అదే టస్కర్ మీద ఆయన విగ్రహాన్ని తీసుకువెళ్ళి నిమజ్జనానికి చేస్తారు. 4వ నంబర్ క్రేన్ వద్ద నిమజ్జనం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు అధికారులు. హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడ చూసినా సరే ఇవాళ నిమజ్జనమే కనిపిస్తోంది. ఒక్క హైదరాబాద్లోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా నిమజ్జనాల కోలాహలం. ఎక్కడ చూసినా సరే గణపతి బప్ప మోరియా అనేటువంటి నినాదాలే వినిపిస్తాయి మనకి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా రంగులు చల్లుకుంటూ ఒకరి మీద ఒకరు వినాయక నిమజ్జనానికి బయలుదేరి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే డప్పుల చప్పుళ్ల మధ్య చాలా కోలాహలంగా వెళ్తున్నారు. ఎప్పటికప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి వినాయక నిమజ్జనాలకు సంబంధించి, ముఖ్యంగా ఖైరతాబాద్ వినాయక నిమజ్జనానికి సంబంధించి రోడ్ మ్యాప్ ఏ విధంగా ఉంది, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అనేది ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా డీటెయిల్స్ అందించబోతోంది. ఇప్పటికే వినాయక నిమజ్జనానికి మరొక 15 నిమిషాల్లో బయలుదేరబోతున్న తరుణంలో మా ప్రతినిధులు, ఆర్టీవీ ప్రతినిధులు అడుగడుగునా మీకు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ట్యాంక్ బండ్ వద్ద పరిస్థితి ఎలా ఉంది, ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల నుంచి విగ్రహాలు వస్తున్నాయి, ఏ ప్రాంతాల నుంచి ఎటువైపు ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఇలా ప్రతి అంశాన్ని మీకు ఆర్టీవీ ఎప్పటికప్పుడు ఎక్స్క్లూజివ్గా అందించబోతోంది. ఈరోజు జరగబోతున్నటువంటి ఈ కన్నుల పండగ, ఈ మహా కార్యక్రమానికి సంబంధించి ఆర్టీవీ మినిట్ టు మినిట్ అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉంటుంది. చూస్తూనే ఉండండి. ఒక్కసారి మనం చూస్తున్నాం ఆ మహా వినాయకుడి విగ్రహాన్ని, ఆ భారీ విగ్రహాన్ని, దేశంలోనే అతిపెద్ద భారీ విగ్రహాన్ని మనం చూస్తున్నాం. విశ్వశాంతి మహాగణపతి విగ్రహాన్ని 20 టన్నుల ఐరన్ రాడ్స్ యూజ్ చేశారు. అలాగే 50 నుంచి 60 టన్నుల వరకు మట్టిని ఉపయోగించినట్లుగా తెలుస్తోంది. అతిపెద్ద ఒక టస్కర్ ట్రాలీని తీసుకువచ్చారు. అలాగే క్రేన్ నంబర్ 4 వద్ద ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరోవైపు ఇటు ట్యాంక్ బండ్ వద్ద సైతం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే బాలాపూర్ వద్ద నుంచి మా ప్రతినిధులు మరికొద్దిసేపట్లో మనతో జాయిన్ అవ్వబోతున్నారు. వారితో కూడా మాట్లాడదాం. ఒక్కసారి ఖైరతాబాద్ మహాగణేశుని వైభవాన్ని మనం చూద్దాం. గల్ల 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 గల్ల